యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వదినా, పొగడ్డం అని కాదు గాని మీ చెల్లెల డిజైన్స్ అద్దరు కొట్టేసింది. అవును గుండు, చాలా బాగా డిజైన్ చేసింది. నా చెల్లెలు టాలెంటెడ్ అని మీరు నాకు చెప్పనక్కర్లేదు. అందుకే నేను చూస్తానంటే నన్ను రానివ్వలేదు. నువ్వు మళ్ళీ మొదటికి రాకు, తర్వాత చూపిస్తానంటున్నాను కదా. సరే రండి, భోంచేద్దాం రండి. అన్నట్లోకి ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ ఒకరిది పార్టీ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీతో వస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి. రెడీగా ఉండు. నాకు అలాంటి పార్టీలంటే నచ్చవు. అది కాదు లోకి, నేను వస్తానని చెప్పాను. ఎవరిని అడిగి చెప్పారు? నన్ను అడిగారా? అదేంటి లోకేశ్వరి, ఇప్పుడు చెప్తున్నాడుగా. ఇద్దరు కలిసి పార్టీకి వెళ్తే తప్పే ఉంది లోకి. నువ్వు నాకు సలహాలు చెప్పకు. నీ పని వేరు, నా పని వేరు. అవతల కాంపిటీషన్ దగ్గర పడుతుంది. ఇంకా బోలెడు వర్క్స్ ఉన్నాయి. డిజైన్ చేసావు కదా. పేపర్ వర్క్ ఉంది, మెటీరియల్ చేయాలి కదా. ఈ కాంపిటీషన్ పూర్తయ్యే వరకు ఇలాంటి పార్టీలేం పెట్టుకోకు. సరే భోంచేద్దాం పదరా. నువ్వు వదిన ఇక్కడ తినేయండి, మేము ఆ క్యాబిన్లో తింటాం. అదేంటి, విడివిడిగా కన్నా అందరం కలిసే తిందాం. లేదు వదిన, మీరు తినేయండి. సరే మీరు రండి. లోకి, ఏం చేస్తున్నావు? తింటున్నా. ఎక్కడ? ప్లేట్లో వేలు పెట్టి ముగ్గులేస్తున్నావు. పార్టీకి రాను అన్నావు, నేనేం అనలేదు కదా. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది పార్టీ గురించి కాదు, మరి గుండమ్మ గురించి. వదిన గురించా? ఏమైంది? ఏం లేదు. యాండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోప్పడరు కదా? అడుగు. నేనేమైనా అంటరాని దాన్నా? ఏం మాట్లాడుతున్నావే? లేకపోతే ఏంటండి, ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా లోకేశ్వరి వేసిన డిజైన్ చూడొచ్చు, కానీ నేను మాత్రం చూడకూడదు. ఎందుకు? ఆ మాట నన్ను అడుగుతావేంటి? కారణం అంటే మీ చెల్లెల్ని అడుగు. అది చెప్పదు కాబట్టే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం కావాలి? నాకు లోకేశ్వరి వేసిన డిజైన్స్ ని ఒకసారి చూడాలనిపిస్తుందండి. చూపిస్తారా? తను చూపించడం ఇష్టం లేదంటుంది కదా లోకేశ్వరి. అయినా ఆ డిజైన్స్ చూడాలని అంత క్యూరియాసిటీ ఎందుకు? అయ్యో, ఎందుకంటే ఫ్యాషన్ షోలో ఆ డిజైన్స్ తోనే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి. ఆ డిజైన్ మీకు ఎలా ఉంటుందో, ఆ డ్రెస్ లో మీరు ఎలా ఉంటారో
మీతో పాటు నన్ను ఎటు ఢిల్లీకి తీసుకెళ్లారు కదా, అందుకే ఒక్కసారి చూద్దామని. సరే, నువ్వు ఆ డిజైన్స్ చూడాలి అంతే కదా? సరే, ముందు భోంచే, తర్వాత చూద్దు. థ్యాంక్స్ అండి, తింటా. మెల్లగా తిను. చలం సార్, అనేవాళ్ళేరి? మీ వదిన గారు చిన్న మేడం వేసిన డిజైన్ చూపించమంటే చూపించడానికి తీసుకెళ్లారు సార్. ఏయ్, లోకి ఎందుకు పరిగెడుతోంది ఇది? లోకేశ్వరి వేసిన డిజైన్స్ చూడాలి అన్నావు కదా, చూడు. బాగున్నాయి కదా? సారీ లోకేశ్వరి, తను ఫీల్ అవుతుంటే చూడలేక నీ పర్మిషన్ తీసుకోకుండా నువ్వు వేసిన డిజైన్స్ తనకి చూపించేశాను. ఎలా ఉన్నాయి ఇదినా? ఈ డిజైన్స్ తను వేయడం ఏంటి? ఇవి వేసింది నేను. గుణమా, నువ్వు డిజైన్స్ గీయడం ఏంటి? నిజమండి, అమ్మ తోడు. ఈ డిజైన్స్ అన్ని గీసి ఈ డ్రెస్సెస్ లో మీరు ఎలా ఉంటారో అని ఊహించుకున్నాను. నా మిషన్ దగ్గర ఈ డిజైన్స్ పెట్టానండి. మీకు లంచ్ టైం అయిందని వచ్చేసాను. అంటే నేను వేసినవన్నీ తీసుకొచ్చి నువ్వు వేసిన డిజైన్స్ అని చూపిస్తున్నావా? మాట్లాడవేంట్లోకి? ఏంటి మాట్లాడేది? మీరంతా నేను వేసిన డిజైన్స్ బాగున్నాయని పొగిడేసరికి దీనికి కన్ను కొట్టినట్టుంది. ఆ క్రెడిట్ తనకొస్తే బావగారు దాన్ని మెచ్చుకుని దగ్గరకు తీసుకుంటారని ఇలా ఎత్తుగడ వేసుంటుంది. నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా? అవును, లేకపోతే నీకు డిజైన్స్ వేయడం వచ్చా? నువ్వేవైనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసావా? గుణమా, అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పేది నమ్మాలా లేక లోకేశ్వరి చెప్పేది నమ్మాలా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర మంచి అనిపించుకోవడానికి, మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి ఒకరి కష్టాన్ని, క్రియేటివిటీని నాది అని చెప్పుకునే అసంస్కారం నాది కాదు. అలా అంటే అసంస్కారం నాకుందా? ఉందని నాకిప్పుడే తెలిసింది. ఈ డిజైన్స్ నేను వేసినవి, నువ్వు వేసినవి కావు. కావు. అయితే ఇదే మాట నీ మొగుడి మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్పులోకి, ఆ డిజైన్స్ వేసింది నువ్వే అయితే ప్రమాణం చేయడానికి ఏంటి? చెయ్యి.
నిజం చెప్పు లోకేశ్వరి. ఇంకేం చెప్తుంది? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత ఇందుకనేనా నేను డిజైన్స్ చూస్తాను అంటే చూడ్డానికి వీల్లేదు అని పట్టుపట్టింది? అంటే మొదటి నుంచి ఇదే పని చేస్తుంది. ఏదో రకంగా నాకు అనిపించిన ఊహలతో నేను ఏవో డిజైన్స్ వెయ్యడం, ఇది డిజైన్స్ కోర్సు చేసి వచ్చింది కదా, నేను చేసిన వాటిలో ఏవైనా లోపాలు ఉంటే తనకి తెలుస్తుంది కదా అని దానికి చూపించేదాన్ని. ఒక్కసారంటే ఒక్కసారి కూడా బాగుంది అని చెప్పలేదు. బాలేదు లేదంటే లోపాలున్నాయని చెప్పేది. ఆ తర్వాత ఇంట్లో ఆ చార్ట్స్ కనిపించేవే కావు. సరే ఎటు బాలేదంది కదా అని ఏమైతే ఏంటిలే అని నేను పట్టించుకునేదాన్నే కాదండి. కానీ ఇంతకాలం నేను వేసిన డిజైన్స్ ని మీ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తుందని నాకు అసలు తెలీదు. నిన్ను బాబీ, ఏం చేస్తున్నావు? బాబీ, ఏంటి నువ్వు చేస్తున్న పని? కొట్టడం కాదు వదినా, దీన్ని నరికి పారేయాలి. బాబీ చంపుతాడంటే చంపుతాడు. లోకేశ్వరి, నీకు పని రాకపోతే నాకు రాదు అని చెప్పాలి. చెప్తే ఎవరు ఏమీ అనేవాళ్ళు కాదు కదా. ఇలా డిజైన్స్ ఎందుకు దొంగతనం చేసావు? నిన్ను నమ్మి మా కంపెనీకి నువ్వే ఫ్యాషన్ డిజైనర్ అని నీకు విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆఫీస్ కూడా ఇచ్చాను. కానీ నువ్వు ఇలా చేయడం ఛే! ఎంత కొట్టినా దీనికి సిగ్గురాదు. ఇది చేసిన పనికి పనిష్మెంట్ సరిపోదు. సే ఎదురుపడి యుద్ధం చేసే శత్రువునైనా క్షమించొచ్చు గాని పక్కనే ఉండి మోసం చేసే నీలాంటి దాన్ని క్షమించకూడదు. ప్రపంచాన్ని మొత్తాన్ని మోసం చేసి బ్రతికినా మన అనుకునే నలుగురుంటారే, వాళ్ళని కూడా మనం మోసం చేస్తే అలాంటి బ్రతుకు బ్రతకడం అనవసరం. నీలాంటి దానికి భర్తను అనిపించుకోవడం కంటే అవమానం మరొకటి ఉండదు. పోవే ఇక్కడ నుంచి. పోవే. బాబీ, అయ్యో బాబీ, బాబీ ఆగు, బాబీ. ఏంటి లోకేశ్వరి, నీ డిజైన్స్ చూసి షాక్ అయ్యి ఇది ఏం మాట్లాడడం లేదు, నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. అదే నేను షాక్లో ఉన్నాను. వదినంటే నీ డిజైన్స్ ఫస్ట్ టైం చూసింది కాబట్టి ఇంత బాగా వేసావని షాక్ అయి ఉండొచ్చు. నీకెందుకు షాక్? మీ చెల్లెలు వేసిన డిజైన్స్ చూడాలి చూడాలి అని నా ప్రాణాలు తోడేశావు. చూసి ఏం మాట్లాడవేంటే? బాగున్నాయని తను మెచ్చుకోవేంటి? ఈ డిజైన్స్ నువ్వే వేసావా? ఏంటి ఆ ప్రశ్న? తను వేయకపోతే నువ్వు వేసావా ఏంటి? ఏంట్లోకి వదిన వేస్తే ఆ డిజైన్స్ నువ్వుగానే పట్టుకొచ్చేసావా ఏంటి? ఊరుకోరా, ఇది డిజైన్స్ వేస్తే తను పట్టుకురావడం ఏంటి? లోకేశ్వరి యూఎస్ రిటర్న్ ఫ్యాషన్ డిజైనర్ రా, మరి ఇది కుట్టు మిషన్ బ్యాచ్. మీ వదినకి స్కెచ్ పెన్ పట్టుకోవడమే రాదు, ఇంకా డిజైన్స్ కూడానా? అవునండి, నేను కుట్టు మిషన్ బ్యాచ్. మరి మా డిజైనర్ని పట్టుకుని ఇది నువ్వే వేసావా అని డౌట్గా అడిగితే నాకెలా ఉంటుంది? అయ్యో, నేను తను గీసిందా లేదా అని డౌట్తో ఆ మాట అనలేదండి. ఇంత బాగా వేసింది కదా, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందా అని ఉద్దేశంతో అన్నాను. థాట్ ఎలా వచ్చిందంటే మరి క్రియేటర్ అని నెత్తిన పెట్టుకునేది ఎందుకు? ఆ థాట్ వాల్యూ వల్లనే. లోకి,
నువ్వు నిజంగా ఇంత బాగా డిజైన్స్ వేయగలవని నేనెప్పుడు అనుకోలేదు తెలుసా. చాలా బాగున్నాయి. ఆహా, ఒక్కసారి పక్కకొస్తావా? ఎందుకే దిష్టి తీయడానికా? ఆఫీసులో అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టకు. వదినా, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దులే. దిష్టి కోసం కాదు బాబీ. నువ్వు రాలోకి రా రా. ఏంటో వదినకి మా ఆవిడంటే పిచ్చి అభిమానం. ఖచ్చితంగా దిష్టి తీసే పంపిస్తుంది చూడు. ఇలా తల దించుకొని నిలబడే పరిస్థితి నీకెప్పుడు రాకూడదని నేను కోరుకుంటూ ఉంటానే. కానీ నువ్వు తల దించుకునే పనులే చేస్తుంటావు. నేను వేసిన డిజైన్స్ నువ్వు వేసినట్టు చూపిస్తావా? అంటే ఇప్పటి వరకు నేను వేసిన డిజైన్స్ ని చూపిస్తూ వీళ్ళందరితో చప్పట్లు కొట్టించుకుంటున్నావన్నమాట. ఇలా చేయడానికి సిగ్గు లేదా నీకు? ఏం చేయమంటావు? నాకు రావడం లేదు. ఒక పక్క ఆది ప్రెజర్ చేస్తున్నాడు. దాంతో ఏం చేయాలో తెలియక ఇలా చేశాను. తప్పు కాదా? ఇప్పుడేంటి? అవి నువ్వు చేసావని ఆది వాళ్ళకి చెప్తావా? చెప్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఎవ్వరి దృష్టిలోనూ నీకు విలువ ఉండదు. ఆఫీస్లోకి నీకు ఎంట్రీనే ఉండదు. మా ఆయన సంగతి పక్కన పెడితే ఈ విషయం బాబీకి తెలిస్తే నీకు బ్రతికే ఉండదు. రోడ్డు మీద ఉంటావు. నేను రోడ్డు మీద ఉండడమే కదా నీకు కావాల్సింది. వెళ్ళి చెప్పి నీ కళ్ళు చల్లబడతాయి. పిచ్చి వాగుడు వాగేవంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారే? ఎవరిని ఏడ్పించాలని కోరుకుంటున్నారు? నిజం చెప్పేదాన్నే అయితే ఈ డిజైన్స్ చూసిన వెంటనే చెప్పేసేదాన్ని. ఇవి లోకేశ్వరి వేసినవి కావు, నేను వేసినవని. అక్క, నాకు డిజైన్స్ వేయడం రావడం లేదు అని చెప్తే నేనే అవన్నీ నీకు ఇచ్చేసేదాన్ని కదే. కానీ ఇలా చేయడమే నాకు చాలా బాధగా ఉంది. మనకు రానప్పుడు వచ్చిన వాళ్ళని అడిగి చేస్తే దాన్ని సాయం తీసుకోవడం అంటారు. నువ్వు చేసిన దాన్ని మోసం చేయడం అంటారు. పిన్ని నిన్ను ఫారెన్ కి పంపించి అన్ని లక్షలు ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తే ఏం నేర్చుకున్నావు అసలు? సర్లే, ఏడవకు. డిజైన్స్ ఎవరు వేస్తే ఏంటి? ఆయనకి పేరు రావడానికి ఉపయోగపడితే అంతే చాలు. ఈ విషయం ఇంతటితో వదిలేసి సాయంత్రం బాబీ ఏదో పార్టీకి వెళ్దామన్నాడు కదా, వెళ్ళు. ఏంటి పార్టీకా? బాబీతో కలిసి నువ్వు పార్టీకి వెళ్ళకపోతే నేనిప్పుడే మా ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ డిజైన్ సంగతి తేలుస్తాను. వద్దు, వెళ్తాను. పద. ఏంటదినా, దిష్టి తీయడం అయిపోయిందా? అయినట్టే బాబీ. సరే కానీ సాయంత్రం ఏదో ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాలన్నావు కదా? అనుకున్నాను వదినా, కానీ ఇదిగో లోకి రానంది కదా. అయ్యో, ఇప్పుడు వస్తానంటుంది కదా. అవునా? ఏంటి సడన్ గా నీలో ఇంత చేంజ్? ఇందాక రమ్మంటే కుదరదని సీరియస్ అయిపోయావు కదా. అంటే అప్పుడు పరిస్థితిని బట్టి అలా మాట్లాడింది. ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే రియలైజ్ అయిపోయింది. నాకు తెలుసదినా, మీరు మాట్లాడితే ఎవరైనా కన్విన్స్ అవ్వాల్సిందే. పద, వస్తానన్నయ్య. ఎంజాయ్ రా. ఇదిగోండి. గుండు,
అయ్యో వస్తున్నారు. వచ్చారా? ఇటువంటి ఇటువంటి ఇవ్వండి. మీకు కాఫీ కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. ఆగవే. ఏంటండి? ఏం చేస్తున్నావు? అది ఏం లేదే. నేను వచ్చేసరికి పేపర్లు ఏదో గీస్తున్నా. అది అది అదేమో అంటే నన్ను చూసి దాచేసావు కదా, ఏంటది? ఏం లేదండి. అవునా? అయితే నేను చూస్తాను. ఆగండి. వద్దండి. ఏ, నేను చూడకూడదా? చూస్తే తిడతారు. అది నేను జాకెట్లు అవి కుడుతూ ఉంటాను కదండి, అవి కొత్తగా ఎలా కుట్టొచ్చు అని బొమ్మలు గీసుకుంటున్నాను. సరే, ఆ బొమ్మలు ఎలా గీసావు చూస్తాను. ఏమండి, మీరు ఆఫీస్ నుంచి చాలా అలసిపోయి వచ్చుంటారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వకుండా ఇవన్నీ ఎందుకండి? మీరు వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళిరండి. సరే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆ బ్యాలెన్స్ డిజైన్స్ మొత్తం పూర్తి చేసేస్తావా? బ్యాలెన్స్ డిజైన్సా? డిజైన్స్ నేనెందుకు వేస్తానండి? ఆ పని లోకిది కదా. అవును, పేరుకు పని తనదే, కానీ ఆ పని చేసేది నువ్వే కదా. ఆఫీస్లో లోకేశ్వర్తో నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను గుండమ్మా.